తులవారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు గురువు యొక్క మార్పు పోయిన సంవత్సరం ఎలా అయితే 3 రాసులు మారాడో ఈ సంవత్సరం కూడా గురువు మిథునము, కర్కాటకము, సింహ ఈ 3 రాసుల్లో సంచరిస్తున్నాడు. జూన్ 2వ తేదీ నుంచి మీ రాశి నుంచి దశమ స్థానంలో అంటే వృత్తి స్థానంలో, కెరియర్ స్థానంలో సంచరిస్తాడు నవంబర్ వరకు. నవంబర్ తర్వాత లాభస్థానంలోకి వస్తాడు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, దేశకాల పరిస్థితుల్లో ఈ యొక్క గురువు యొక్క పరిస్థితి ఇలా ఉండడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, మరియు దీంతో పాటు మీకు సప్తమంలో కుజుడు కూడా ఓన్ హౌస్లో కూర్చున్నాడు. కాబట్టి ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ దశమ స్థానం అనేటువంటిది వృత్తి. గతంలో ఎప్పటి నుంచో ఉద్యోగ సంబంధించిన విషయంలో ఫలానా ఉద్యోగంలో ఉన్నాను కానీ ఎదుగుదల లేదనో, లేకపోతే ఉద్యోగం రావట్లేదనో, ఉద్యోగం కోసం ఇంకెక్కడికో వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఉన్న లోకల్గా ఉండేటువంటి ప్రదేశంలో ఉద్యోగం వస్తే బాగుందని ఎదురు చూసేటువంటి వారికి 6వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కర్మస్థానంలో, పూర్వజన్మ కర్మస్థానంలో, అదేవిధంగా దశమంలో వచ్చేటువంటి గురువు ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా జరుగుతాయి, మీకు కలుగుతాయి. ప్రయత్నం చేసినట్లయితే ఆ యొక్క విషయంలో పాజిటివ్గా ఉంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గురువు ఉచ్చస్థానంలోకి వచ్చాడు, దీనివల్ల ధనయోగాన్ని ఇస్తాడు, ప్రాపర్టీ యోగాన్ని ఇస్తాడు. అదేవిధంగా ఎప్పటి నుంచో రుణం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి రుణయోగం కూడా కలుగుతుంది. అంటే లోన్, అది హోమ్ లోన్ కావచ్చు, లేకపోతే బిజినెస్ లోన్ కావచ్చు. ముఖ్యంగా వీరికి ఈ లోన్ స్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు కాబట్టి అది 6వ భావం అనేటువంటిది ఉద్యోగము, లోన్స్, శత్రు నాశనము, శత్రువులు తగ్గడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ గురువు దశమ స్థానంలో ఉండి ఉద్యోగ యోగాన్ని ఇస్తున్నాడు, కానీ అతని యొక్క స్వరూపం ఎలా మారిందనేది తెలుసుకోగలగాలి. గురువు శని రాహువుల చేత ప్రభావితమై ఉన్నాడు. అక్కడ ఎలా అయ్యాడండి అంటే గురువు యొక్క రాసుల్ని, శని యొక్క రాసుల్ని ఏ గ్రహాలు ఆక్యుపై చేసాయి చూడాలి. దీన్ని డిస్పోజిషన్ సిస్టమ్ అంటాం. గురువు యొక్క రాసుల్లో శని ఉన్నాడు, ఆయన 4, 5 అధిపతి. శని యొక్క రాశిలో రాహు ఉన్నాడు. దీనివల్ల ఏంటి, రియల్ ఎస్టేటు, క్రియేటివ్ ఫీల్డ్, ఇంజనీరింగ్ రిలేటెడ్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఏఐ లాంటి రిలేటెడ్ సంబంధించిన చేసేటువంటి వారికి, స్కూల్స్ కాలేజెస్ నడిపేటువంటి వారికి, టీచింగ్ లైన్లో ఉండేటువంటి వారికి, కోర్టు వ్యవహారం సంబంధించినటువంటి లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఉండేటువంటి వారికి అభివృద్ధి ఉంటుంది. అయితే ఈ అభివృద్ధి మరింత బాగా జరగాలి అంటే నవగ్రహాల్లో శని, రాహు, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరి లాభంలోకి కేతు ఉన్న దగ్గరికి గురువు వస్తున్నాడు. ఒక రకంగా ఈ 2 గ్రహాలు ఉండడం మంచిదే. ఇక్కడ ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకి పూజా సామాగ్రి స్టోర్స్, ఈ కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు, ఏదైనా స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన ఏవైతే వస్తువులు ఉంటాయో అటువంటివి కొనుగోలు అమ్మకాలు చేసేటువంటి వారికి బాగుంటుంది. ఇక మీరు నిత్యము చేయవలసింది దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనకి ఈ గురువు మార్పు మూలంగా పోయిన సంవత్సరం చూడండి 3 రాసులు మారాడని చెప్పుకున్నాం. వృషభము, మిథునము, కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ మిథునంలోకి వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరం కూడా ఈ పరాభావనామ సంవత్సరంలో కూడా గురువు మిథునము, కర్కాటకము, సింహం. కాబట్టి ఏమిటిది, ఎప్పుడైనా ఇలా మారినప్పుడు ఏమవుతుందంటే మీరు గమనించండి. కావాలంటే రకరకాల రాష్ట్రాల నుంచి ప్రజలు మార్పులు చెందడం, రకరకాల దేశాల నుంచి మైగ్రేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది నష్టము, జీవ నష్టము అని చెప్తారు. మేధిని జ్యోతిష్యం అని ఒకటి ఉంటుంది, ముండేన ఆస్ట్రాలజీ. అదేంటంటే పర్సనల్ చార్ట్ కాకుండా దేశాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వెళ్ళాడో వాహన ప్రమాదాలు, నీటి ద్వారా వచ్చే ప్రమాదాలు, నీటి నుంచి వచ్చే వైరస్లు పెరుగుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా కాస్త మీరు నీరు తాగేటప్పుడు కాచి చల్లార్చిన నీరు తాగండి. ఎందుకంటే అలాగా గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు కదా, ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు కదా అనిపించవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆ గురువు స్వరూపం ఎలా ఉందో చూడాలి. ఇప్పుడు చూడండి, మంచివాడే, మన ఇంట్లో పిల్లడే, వాడిని తీసుకెళ్ళి కౌంటర్లో కూర్చోబెట్టాడు ఒక తండ్రి. వాడి బుద్ధి సరిగ్గా లేదు, వ్యసనాలకు గురయ్యాడు అనుకోండి, ఆ కౌంటర్లో ఉన్న
100, 200, 500 పక్కకు వేసుకుంటాడు. కానీ వాళ్ళ దగ్గర వర్క్ చేసే వర్కరే కానీ అలాంటి బుద్ధి లేదనుకోండి, అలాంటి వ్యక్తి అయ్యో నేను సార్కి అట్లా ఎట్లా నేను అన్యాయం చేస్తానని న్యాయంగా ఉంటాడు. అంటే ఏంటి, ఆ స్వరూపం మారితే ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నీటి సంబంధంగా, వైరస్ సంబంధంగా పెరగనుంది, ఇది ఖచ్చితంగా. రెండవది, ఇప్పుడు చూడండి, యుద్ధాలన్నీ సమసిపోయినట్టుగా కూల్ అయిపోయాయి, ఏమీ లేదనుకుంటున్నాను. కానీ కుజుడు ఎప్పుడైతే మీకు మేషంలో వచ్చాడో, ఇప్పుడు ప్రజెంట్ రాబోతున్నాడో, దీని ఫలితం ఏమిటంటే మరలా మీకు ఈ మే 11వ తేదీ నుంచి మారుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా యుద్ధ సంబంధించినటువంటిది పెరగనుంది. అది చైనా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మళ్ళా మీకు ఆ యుద్ధ సంబంధించిన ప్రభావం ఖచ్చితంగా పెరుగుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, ఈ శని కుజుడు కలిసి ఉండడమే కాదు, కుజుడు మేషంలోకి వచ్చినాక కూడా జరుగుతాయని. అది అలా ఉంది. అదేవిధంగా కాస్త ఎండలు, విపరీతమైన ఎండలు పెరగడం, విపరీతమైన వర్షాలు పడడం, ఇటువంటివన్నీ కూడా ఇస్తారు. అందుకే చూడండి, మనకి మొన్న ఈ మధ్య కూడా చాలా మంది మోడీ గారు ఏంటి బంగారం కొనొద్దన్నారు, విదేశాలకు వెళ్ళొద్దన్నారు, డీజిల్ జాగ్రత్త వాడుకోమన్నారు. ఎందుకు అంటే చూడండి, ఎప్పుడైనా కానీ యుద్ధాలు వచ్చినప్పుడు బంగారం విపరీతంగా పెరుగుతుంది, కానీ సడన్గా తగ్గిపోతుంది కూడా. దీనివల్ల ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ పాడైపోతుంది. ఎలాగా, మనం ఉన్నాం ఇప్పుడు 1,50,000, 1,40,000 ఉంది అనుకుందాం, కొనుక్కుంటాం, మళ్ళీ పెరుగుతుంది కదా అని ఆశతో పెరుగుతుంది, అమ్మయ్య పెరుగుతుంది విపరీతంగా కొనేస్తాం. కానీ ఒకటేసారి 20-30 వేలు ధామను పడిపోయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏమిటి? ₹1,00,00,000 పెట్టి కొన్నటువంటి బంగారం మీద 30 లక్షలు నష్టం వచ్చింది అనుకుందాం. అప్పుడేంటి, 20-30 లక్షలు పోతే మామూలు విషయం కాదుగా. అలా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని లక్షల రూపాయలు పోతే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంది, అది కొన్ని వేల లక్షల కోట్లు రాత్రి ఆవిరైపోతాయి. ఆ భావనతో ఒకటి. రెండవది, ఇక్కడ గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి ఎంటర్ అవుతాడో దొంగ బంగారం పెరుగుతూ ఉంటుంది. అంటే నిజంగా ఒరిజినల్ బంగారం ఉండదు, బంగారం లాగే కనిపిస్తుంది, అలాంటివి కొనుక్కుంటారు. ఎప్పుడు కూడా డిమాండ్ పెరిగిపోతున్నప్పుడు, రేట్లు పెరిగిపోతున్నప్పుడు డూప్లికేట్ తయారవుతుంటాయి. సో ఈ డూప్లికేట్ బంగారం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నాణ్యత సరైన దాంట్లో ఇప్పుడు ఎలా అంటే మనకి పెళ్ళిళ్ళు ఉంటాయి, బంగారం కొనుక్కోకుండా ఉండలేక సంవత్సరం పాటు పెళ్ళికి పెట్టాలి, కూతురుకో, కొడుక్కో, మనవడకో, ఇంకోటి ఏదో ఫంక్షన్ అన్న. అప్పుడు ఏం చేయాలి, ఇది ఖచ్చితంగా మంచిదే, ఈ షాప్లో మనకి ఇబ్బంది ఉండదు అనుకునే నిర్ధారణ చేసుకుని వెళ్ళండి. ఇది చాలా 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 ఇబ్బందిని ఇవ్వనుంది. కర్కాటకంలోకి గురువు ప్రవేశం అనేటువంటిది వాహన ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, నీటిలో ఉండేటువంటి నీటి ద్వారా వెళ్ళేటువంటి వాహనాల ద్వారా, లేకపోతే నీరు ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు, లేకపోతే అకాలంగా సడన్గా వచ్చే వర్షాల వల్ల కొంత రైతులకు ఇబ్బంది ఉంది. కాబట్టి వర్ష సంబంధమైన దాన్ని అర్థం చేసుకుంటూ, పాటించుకుంటూ కాస్త రైతులు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, దీని యొక్క ప్రభావం 45 రోజుల పాటు ఎక్కువగా ఉంటుంది, ఈ కుజుడి యొక్క ప్రభావం. ఎందుకంటే గురువు కర్కాటకంలోకి మారాడు, కుజుడు ఓన్ హౌస్లోకి వచ్చేసాడు. కుజుడు దృష్టి కర్కాటకంలో ఉండే గురువు మీద ఉంటుంది. కాబట్టి ఏంటి, ఈ వాహనాలు అధిక వేగం మీద వెళ్ళడం అనేది తగ్గించండి. నీటి ప్రదేశాల్లో కొన్నిసార్లు వర్షం పడితే విపరీతంగా వర్షం ఉంటుంది, నడుచుకుంటూ వెళ్తే టక్కన మ్యాన్ హోల్లో పడిపోతుంది, ఇలాంటివి ఉంటాయి, డేంజర్స్ ఉంటాయి. నీటి మూలంగా వచ్చే ప్రమాదాలు, నీటి మూలంగా వచ్చే వైరస్లు, నీటి మూలంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త ఖచ్చితంగా వహించండి, గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా మీరు ఎప్పుడూ కూడా ఏ గ్రహం మారినా కూడా మీ పర్సనల్ చార్ట్, అంటే మీరు జన్మించినప్పుడు ఉండేటువంటి గ్రహాలని ఈ మారిన గ్రహం పాజిటివ్గా ట్రిగర్ చేస్తుందా, నెగటివ్గా ట్రిగర్ చేస్తుందా అనేది తెలుసుకోగలగాలి. అంటే ఎలాగా అంటే, మనం ఒక రేసు మారిపోయేటప్పుడు మనం రకరకాలుగా ఆలోచిస్తాం. మనం వెళ్ళే ప్రదేశం ఎలాంటిది, అక్కడ పిల్లలకి స్కూల్కి దగ్గర ఉందా లేదా, సూపర్ మార్కెట్ దగ్గర ఉందా లేదా, లేకపోతే మనకి ఏదో హాస్పిటల్ దగ్గర ఉందా లేదా అని చూసుకుంటాం. ఎందుకు, మారిన దాని వల్ల మనం ఆ ప్రదేశం మారినప్పుడు మనకేమిటి అక్కడ ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుంది. అలాగే ఒక గ్రహం మారేటప్పుడు, గురువు మారాడు, కుజుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు, ఇలా మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. మారేటప్పుడు ఏంటంటే మేజర్ ప్లానెట్ అంటే గురువు, శని, రాహుకేతువులు మేజర్ ఇన్సిడెంట్స్ మన లైఫ్ని టర్న్ చేసేటువంటి ఇన్సిడెంట్స్ ఇచ్చే గ్రహాలు. కాబట్టి వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి మార్పు ఒకటే కాకుండా మీ పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది. ఇప్పుడు వైరస్లు రోగాలు వస్తాయని మీకు ఎక్కడ రోగభావం లేదనుకోండి, మీకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చినప్పుడు 4 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా చూడండి, కొంతమందికి చాలా ఎఫెక్ట్ అయితే కొంతమందికి పెద్ద ఎఫెక్ట్ అవ్వాలి. ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ పర్సనల్ చార్ట్ ఎలా ఉందనే దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. శ్రీమాత్రే నమః.